వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వారిని ప్రోత్సహించేందుకు వచ్చే నెల 21న ప్రైడ్ ఆఫ్ హైదరాబాద్ పేరిట బహుమతులను అందజేయనున్నట్లు నిర్వాహకులు వసుంధర తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ శాఖలైన ఐటీ, టూరిజం, భాష, సాంస్కృతిక శాఖల భాగస్వామ్యంతో అవార్డుల ప్రదానం కొనసాగుతుందన్నారు. గత 3 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ కార్యక్రమం ఈ ఏడాది టీ హబ్లో నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ఈ ఏడాది 36 మందికి పైగా అవార్డును ప్రదానం చేయనున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ పెద్దలను ఆహ్వానిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమం ద్వారా సమకూరే నిధులను దివ్యాంగ విద్యార్థులకు అభివృద్ధికి వినియోగించనున్నట్లుగా వెల్లడించారు. ఎన్నో రంగాల్లో అభివృద్ధి చెందిన వాళ్ళందరూ ఉన్నారు, అభివృద్ధిలో భాగం పంచుకుంటూ ఉన్నారు. కానీ కొంతమందికి మాత్రమే వారి అభివృద్ధిని క్రియేట్ చేసిన ఇంపాక్ట్కి గుర్తింపు లభిస్తుంది. సో చాలా మంది అన్సంగ్ హీరోస్ గవర్నమెంట్ ఆథరైజేషన్ సర్టిఫికేట్ గుర్తింపుతో అవార్డ్స్ ఇస్తూ వస్తున్నాం. గత 3 ఏళ్ళుగా దాదాపు 225 మంది అని ఆ అవార్డ్స్తో సత్కరించాం. ఇందులో సోషల్ చేంజ్ మేకర్స్ అవార్డు తీసుకున్నారు. వాళ్ళు ఎంతో ఆనందంగా ఫీల్ అవుతారు, గ్రేట్గా చెప్పుకుంటారు. ఈ సంవత్సరం మేము గుర్తింపు ఫౌండేషన్ ద్వారా దేశంలోనే మొట్టమొదటి ఫౌండేషన్ ప్రైడ్ ఆఫ్ హైదరాబాద్ అవార్డ్స్ తెలంగాణ టూరిజం కల్చరల్ డిపార్ట్మెంట్, ఐటీ డిపార్ట్మెంట్, ఏజెన్సీ సపోర్ట్ తోటి గత 3 ఏళ్లుగా నిర్వహిస్తున్నాం. దాదాపు 225 మందికి పైగా అవార్డులతో సత్కరించాం. ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన నిధులతో దాదాపు 75 మంది దివ్యాంగులకు వృత్తి వ్యాపార శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించాం. అందులో దాదాపు 11 మంది యూట్యూబ్ ఛానల్స్ సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. మిగిలిన వాళ్ళు కూడా కంటెంట్ రైటర్స్గా, డబ్బింగ్ ఆర్టిస్టులుగా రాణిస్తున్నారు. 5 స్టార్టప్లు కూడా మా ద్వారా స్టార్ట్ అయ్యాయి. మేము దేశంలోనే మొట్టమొదటి బిజినెస్ ఇంక్యుబేటర్ ఫర్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ కోసం డిఫరెంట్ ఎంటర్ప్రెన్యూర్స్ హబ్ని స్టార్ట్ చేశాము. దీని ద్వారా మేము 12 మంత్స్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ప్రొవైడ్ చేస్తున్నాం. అయితే ఈ ప్రైడ్ ఆఫ్ హైదరాబాద్ ఈవెంట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే అంటే హైదరాబాద్ డెవలప్మెంట్లో ఎంతోమంది భాగస్వామ్యం ఉంది, కానీ కొద్దిమందికి మాత్రమే గుర్తింపు ఉంది. ఈ వేదిక మీద వాళ్ళు చేసే కార్యక్రమాలకు గుర్తింపుతో పాటు గవర్నమెంట్ యొక్క క్రెడిబిలిటీని, విజిబిలిటీని కూడా కల్పిస్తున్నాం. ఎందుకంటే ఆథరైజేషన్ సర్టిఫికేట్ ఇస్తూ అవార్డ్స్ అందిస్తున్నాం అన్నమాట. ఈ సంవత్సరం 6 కేటగిరీస్లో స్టార్టప్స్ 3+ ఇయర్స్, స్టార్టప్స్ 10+ ఇయర్స్, ఎంటర్ప్రెన్యూర్స్, అలాగే ఇన్స్టిట్యూషన్స్, ఇంక్యుబేటర్స్, అలాగే బ్యాంకర్స్కి, అలాగే వచ్చేసి కార్పొరేట్ కంపెనీస్, సిఎస్ఆర్, అదర్ కేటగిరీస్లో